వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పేదల ఇల్లే కాదు భావి తరాలకు చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నాడు. ఇవాళ కాకతీయ సంపదను ఇవాళ వరంగల్ జిల్లాలో నేలమట్టం చేసినటువంటి ఘన చరిత్ర ఎవరిదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో కొన్ని వందల వేల పేద ఇళ్లను ఇవాళ వాళ్ళందరినీ కూడా నిరాశ్రయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పేదల ఇళ్ళనే కాదు కాకతీయ రాజులు గొప్పగా నిర్మించినటువంటి కట్టడాలను సైతం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ కూడా రేవంత్ బుల్డోజర్లు ఆ కాకతీయ యొక్క సంపద మీద చరిత్ర ఆనవాళ్ళు లేకుండా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో బుల్డోజర్ విధ్వంసం కూడా ఇవాళ మొదలైందా అన్న అనుమానాలు ఈ యొక్క కూల్చివేతలు చూస్తే అర్థమవుతుంది. చివరికి కాకతీయుల ఆనవాళ్ళను సైతం వదిలిపెట్టే పరిస్థితి లేదు. దేవాలయాలను కూడా ఇవాళ కూలుస్తున్నటువంటి ఘన చరిత్ర ఎవరిదైనా ఉంది అంటే అది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు ఈ నేలమట్టమైనటువంటి ఈ యొక్క కాకతీయ చారిత్రక కట్టడమే అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తూ ఉంది. వందల ఏళ్ళు అంటే 800 ఏళ్ల చరిత్ర, భీకరమైనటువంటి వరదలను కూడా తట్టుకొని సగర్వంగా నిలబడినటువంటి మట్టి కోట, దాని మధ్యన ఉన్నటువంటి శిథిలావస్థకు చేరినటువంటి శివాలయం. ఇప్పుడు ఆనవాళ్ళను కోల్పోయింది ఆ శివాలయం. 800 ఏళ్ల నాటి కాకతీయ కట్టడం నేలమట్టమైనటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో అశోక్ నగర్లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నటువంటి కోట కట్టగా స్థానికులు పిలిచే మట్టి కోట శిథిలాల మధ్య ఇవాళ అక్కడ కాకతీయుల కాలం నాటి సంబంధించినటువంటి పురాతనమైనటువంటి దేవాలయం, అతి చారిత్రాత్మకమైనటువంటి శివాలయం మంగళవారం రోజు ధ్వంసం చేసి కుప్పకూల్చారు ఈ యొక్క రేవంత్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు. మరి ఇవాళ కలెక్టర్కి లేకుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి ఇవాళ కూల్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. మరి అధికారులు రేవంత్ రెడ్డికో లేకుంటే ప్రభుత్వం పర్మిషన్ లేకుండా ఇదే జిల్లాకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఏం చేస్తున్నట్టు? మరి కాకతీయుల కాలం అంటేనే మనం ముందుగా గుర్తు వచ్చేది అద్భుతమైనటువంటి ఆలయాలు, కోటలు, శిల్పకళ వైభవం. మరి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేనటువంటి కాలంలో కూడా వారు నిర్మించినటువంటి కట్టడాలు నేటికి ఒక రకంగా చెప్పాలంటే ఇంజనీరింగ్ ఒక యొక్క కళకు అద్భుతాలుగా నిలిచాయని చెప్పుకోవాలి. మరి అయితే కాలక్రమేణా ఇదొక ఖచ్చితంగా వారసత్వ సంపద నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో పురావస్తు శాఖ పునరుద్ధరణకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ కూడా అన్నీ కూడా పూర్తి స్థాయిలో కొనసాగలేదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే భావి తరాలకు చరిత్ర ఆనవాలను కొంత సగర్వంగా నిలపాల్సినటువంటి యొక్క ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఇవాళ కూల్చివేతనకి దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఫలితంగా అనేక చారిత్రాత్మక కట్టడాలు ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ జనరేషన్స్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవాళ ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. కాకతీయుల రాజులు అలాంటి కాలంలో నిర్మించినటువంటి దేవాలయాలను కూడా ఇవాళ కూల్చేస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యానికి, దారుణాలు కొడుగొడుతున్నాం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అశోక్ నగర్లో ఉన్నటువంటి కాకతీయుల కాలం నాటి శివాలయం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఒక స్కూల్ నిర్మాణం కోసం ఈ యొక్క దేవాలయాన్ని కూల్చినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ ఆలయానికి సంబంధించినటువంటి శాసనం వరంగల్ జిల్లా విజ్ఞాన సర్వస్వం అని చెప్పుకోవాలి. శాసనపు సంపుటికలు అట్లాగే యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఎపియోగ్రఫీ వంటి ఆధార గ్రంథాల్లో కూడా నమోదు చేయబడినటువంటి ఆలయం. అయితే ఈ శాసనం కాకతీయ మహారాజు రుద్రరాజు గణపతి దేవుని కాలం నాటికి చెందినగా నిర్ధారించబడిందంటూ కూడా కొంత హిస్టరీని కొంత రీసెర్చ్ చేసినటువంటి రీసెర్చర్స్ చెప్తున్నారు. క్రీస్తు శకం 1232 ఫిబ్రవరి 7వ తేదీకి చెందినటువంటి ఈ యొక్క ఇక్కడ కూల్చినటువంటి తెలుగు శాసనంలో మైలిశెట్టి కుమారుడు అప్పిశెట్టి సోమనాథ దేవునికి సంబంధించి నిత్య దీపారాధన కోసం 2 మాడలు దానం చేసినట్లు కూడా పేర్కొనబడింది. మరి యొక్క ఈ నిధిని వడ్డీకి ఇచ్చి వచ్చినటువంటి ఆదాయంతో ఆలయంలో దీపారాధన కొనసాగించాలని కూడా ఏర్పాటు చేసినట్లు శాసనాలు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాయి. ఇది కాకతీయుల కాలంలో దేవాలయ పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, భక్తి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా మనకు నిలుస్తుంది. కానీ ఈ శాసనంలో గణపతి దేవుణ్ణి శ్రీమన్ మహారాజు రుద్రరాజులైనటువంటి అని కూడా సంబోధించడం విశేషం. కాకతీయ శాసనాల్లో కనిపించే రాజ గజకేసరి అట్లాగే దాయ గజకేసరి వంటి బిరుదులు వారి యొక్క సార్వభౌమాధికారాన్ని కూడా ప్రతిబింబిస్తాయని చెప్పుకోవాలి. అంటే అశోక్ నగర్, గుడితాండ, దిచ్చకుంట వంటి ప్రాంతాలు ఆ యొక్క శాసనాల కాకతీయుల చరిత్రకు నిలువైనటువంటి
విలువైనటువంటి ఆధారాలుగా నిలుస్తూ ఉన్నాయి. అయితే ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి వారసత్వ కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వాలు వీటి మీద ఒక కన్నెరు చేస్తున్నటువంటి నేపథ్యం, సంరక్షణ లేకపోవడం, సరైనటువంటి పునరుద్ధరణ చర్యలు కూడా తీసుకోకపోవడం. సహజంగా హిస్టరీని కొంత మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ భావితరాలకు. అటువంటి అపురూపమైనటువంటి శిల్పకళా సంపదను శాశ్వతంగా నశించే ప్రమాదం నెలకొని ఉన్నటువంటి ఈ తరుణంలో ఇట్లా ప్రభుత్వాధికారులే నేలమట్టం చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్స్కి లేకుండా ఇటువంటి దేవాలయాల్ని, ఈ యొక్క శాసనాలను, శిలా సంపదను కూడా లేకుండా వాటిని ఇవాళ కూలగొడుతున్నారు అనేది ఇవాళ చరిత్రకారులు, ప్రముఖ చరిత్రకారుడు వరంగల్ వాసి అరవింద్ ఆర్య కూడా ఆయన ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం అరవింద్ ఆర్య గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్లాగే కేటీఆర్ గారు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి ఈ యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని, ఆ శిథిలాలమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలను ఎందుకు కూల్చారు, ఏంటి, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టింది అనేది పెద్ద ఎత్తున ఇవాళ కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. నెటిజన్ అందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. అట్లాగే కొంతమంది ఎన్విరాన్మెంటలిస్టులు, అట్లాగే కొంతమంది సాంప్రదాయవాదులు, అట్లాగే కొంతమంది హిందుత్వవాదులు అందరూ కూడా కలం దొక్కుతుంది. వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక రకంగా రాజుల కాలం నాటి 800 ఏళ్ల చరిత్ర నాటి ఈ యొక్క కాకతీయ వైభవం ఉండాల్సినటువంటి, వాటిని ఖచ్చితంగా కాపాడాల్సినటువంటి హెరిటేజ్ ప్రాపర్టీ, అటువంటి హెరిటేజ్ కట్టడాలను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటి మీద బుల్డోజర్లు నడిపి ఇట్లా కూలుస్తున్నారు అంటే ఇది నిజంగా కూడా ఒక రకమైనటువంటి దారుణమైనటువంటి చర్యగా చెప్పుకోవాలి. మరోవైపు ఖచ్చితంగా వీటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. పురావస్తు శాఖ అధీనంలో ఉన్నటువంటిది ఇవాళ కూలుస్తున్నారంటే ఎంత ధైర్యంగా కూలుస్తున్నారు. మరోవైపు కాకతీయాల కాలంలో నిర్మించినటువంటి అనేక కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందింది. అటువంటి చరిత్ర ఉన్నటువంటి కట్టడాలను కూడా ఇవాళ కూల్చేస్తున్నారు అంటే డెస్ట్రాయింగ్ హిస్టరీ. 800 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క శివాలయాన్ని కూడా కూల్చారు అంటే ఎట్లా? మరి ఒకవైపు ఏమో మూసీ నది ఒడ్డున శివాలయం నిర్మిస్తామంటారు, పెద్ద ఎత్తున విగ్రహం కడతామంటారు. కానీ మరి హైదరాబాద్ మూసీ వాసులకేమో పెద్ద ఎత్తున శివాలయము భక్తి పారవశ్యంతో పొంగాలి. కానీ వరంగల్లో ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ కూల్చేస్తారంటే మరి అక్కడ శివుడు ఉండడా, శివాలయం ఉండదా, మరి ప్రభుత్వంకి కళ్ళు కనపడవా, ఏంది అసలు? అంటే ఒక భక్తితో లేకుంటే హిందుత్వ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, సెక్యులర్ అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి దారుణాలు కొడుగడుతుంది అంటే ఏంటి అసలు? అటువంటి సంపదను మళ్ళీ మనం సృష్టించవచ్చా? దాన్ని ఖచ్చితంగా అక్కడ నిర్మించి తీరాలనే డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది. అసలు ఎందుకు కూలగొట్టాలి, ఎవరు పర్మిషన్తో కూలగొట్టాలి, ఆ బాధ్యుల మీద ఖచ్చితమైనటువంటి కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క చర్యలు తీసుకోకపోగా వాటిని ఖచ్చితంగా నిర్మించాలి. ఒక స్కూల్ కోసం ఒక చిన్న గుడి అడ్డుగా ఎందుకు వచ్చింది? అక్కడ ఆ టెంపుల్ నిజమైనటువంటి అడ్డా ఒక రకంగా స్కూల్ నిర్మించడానికి ఎందుకు అవసరం? అక్కడ ఆ యొక్క టెంపుల్ ఇంకా దాన్ని బాగు చేసి నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి లేకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి దాన్ని ఒక విశిష్టతని, వైభవాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదంటారా? నిజంగా మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క దేవాలయాలను కూల్చినటువంటి పరిస్థితి? ఒకవైపు వరంగల్లో కూలుస్తారు, మరోవైపు మూసీలో శంకుస్థాపనలు చేస్తారు, మళ్ళీ ఇవాళ కొడంగల్లో, ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా దేవాలయ నిర్మాణానికి ఆయన శ్రీకారం చుడతారు. కానీ ఇక్కడ మాత్రం కూల్చివేతలు తెగబడతారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకసారి కేటీఆర్ గారి ట్వీట్ కూడా చూస్తే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన కొనసాగుతున్నది ఈ రాష్ట్రంలో. వాస్తవమే కదా, మూర్ఖుల పాలనే. ఎవరైనా ఇంత భారీ స్థాయిలో కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి కట్టడాలు ఎవరైనా కూలుస్తారా? అంత సాహసం ఎవరైనా ఒడిగడతారా? నిజంగా ఒక మూర్ఖులు మాత్రమే ఇటువంటి సాహసాలకు ఒడిగడతారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ సమీపంలో 800 ఏళ్ల చరిత్ర క్రితం కాకతీయులు నిర్మించినటువంటి పురాతన శివాలయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ ధ్వంసం చేసి కుప్ప కూల్చడం దారుణం. వేల ఇండ్లను కర్కశంగా కూల్చి లక్షల వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు చారిత్రాత్మక సంపద కూడా వదలడం లేదు. ఎస్, ఇవాళ కేబీఆర్ పార్క్ తీసుకుందాం. కేబీఆర్ పార్క్లో కొన్ని వందల వేల చెట్లు నిలమట్టమవుతా ఉన్నాయి. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతాల్లో చెట్లు నరుకుతా ఉన్నారు. గతంలో హెచ్సిలో సేమ్ ఇటువంటి పరిస్థితి. హెచ్సిలో బుల్డోజర్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులని, నెమళ్లను, అక్కడ ఉన్నటువంటి పశు సంపదను లేకుంటే జీవ సంపదను మొత్తం అక్కడ డిస్ట్రాయ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొత్తం చెట్ల నుండి కూడా అర్ధరాత్రి పూట 2 నుంచి రాత్రి నేలమట్టం చేసి కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వృక్షాలను నేలమట్టం చేశారు. సేమ్ ఆ రోజు సుప్రీంకోర్టు ఇంటర్వ్యూనే పెద్ద ఎత్తున వాటిన్నింటినీ కూడా అడ్డుకట్ట వేసింది. కానీ ఇవాళ కేబీఆర్ పార్క్ మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతోంది. కానీ వాటిని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అంటే నగర అభివృద్ధి లేకుంటే ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో ఇవాళ కేబీఆర్ పార్క్ ఊపిరితిత్తులు లాంటి హైదరాబాద్ నగరాన్ని దాన్ని ఇవాళ నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్ట్స్, కనీసం అక్కడ ఉన్నటువంటి వాకర్స్ కానీ లేకుంటే స్థానికులు కానీ ప్రొటెస్ట్ చేసుకునే అధికారం కూడా లేదు.
కనీసం ప్రొటెస్టులు చేస్తుంటే పోలీసులు వచ్చి వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? మూసీ పేరుతో ఇల్లులు కూలగొడతారు, హైడ్రా పేరుతో సామాన్యులను రోడ్డు మీదకి వేస్తారు, లేదు ఇవాళ ఇల్లును కూలగొట్టి చెట్లను నరికివేసి ఆఖరికి కనీసం రాజుల నాటి కాలం నాటి కాకతీయుల కాలం నాటి 800 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి టెంపుల్స్ని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేలమట్టం చేస్తున్నారు. అంటే ఏంటి అంటే ఈ యొక్క ప్రజా ఆమోదం లేకుండా కనీసం డిపిఆర్లు పెట్టకుండా ప్రాజెక్టులు నిర్మిస్తారు, మొత్తం నేలమట్టం చేస్తారు ఇంట్లన్నీ. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ టెంపుల్స్ కూడా కూలగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది తెలంగాణలో? ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రజలు అడగాల్సినటువంటి పరిస్థితి, తెలంగాణ మేల్కొలవలసినటువంటి పరిస్థితి. మరోవైపు తక్షణమే ఈ విధ్వంసం ఆపి శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాము. ఎస్, కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ ఎక్కడైతే కూలగొట్టారో, ఎక్కడైతే ఏ విధంగా ఎటువంటి కండిషన్లో ఉన్నటువంటి టెంపుల్ దాన్ని ఆ విధంగానే ఇంకా బ్యూటిఫికేషన్గా మాడిఫికేషన్గా కట్టించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎంత దారుణానికి ఒడిగట్టారు. రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ లేకుండానో, లేకుంటే ప్రభుత్వ పర్మిషన్ లేకుండానో, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పర్మిషన్ లేకుండా ఖచ్చితంగా కూలగొట్టి ఉంటారనే అనుకోను. ఖచ్చితంగా పర్మిషన్ తోటే కూలగొట్టి ఉంటుంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ అయినా లేకుంటే ఉన్నటువంటి అధికారులైనా. అదే దేవాలయాలు కూలగొట్టడానికైతే మీకు చేతులు వస్తాయి, బుల్డోజర్లు లేస్తాయి. అదే వేరే ఇతర మతస్థులకు సంబంధించినటువంటి యొక్క ఆనవాళ్ళ మీద ఇతర మతస్థులు కొంత సెంటిమెంటల్గా భావించే వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాల మీద ఖచ్చితంగా ఇటువంటి చర్యలు ఒడిగట్టడానికి ఈ ప్రభుత్వం ధైర్యం చేస్తుందని సూటి ప్రశ్న. అది చేయరు కదా. మరి ఏ హిందువులకు సంబంధించినటువంటి ఆరాధ్య దైవంగా మొక్కునే శివుడికో శివాలయాలకో ఇటువంటి దౌర్భాగ్యం అవసరమా? అది కూడా చరిత్ర నాటి కాలం, 800 ఏళ్ల చరిత్ర నాటి కాకతీయుల శిలా సంపద, కాకతీయుల నాటి నిర్మించినటువంటి టెంపుల్ ఎంత సెంటిమెంట్ ఉంటుంది, అట్లాగే అక్కడ ఎంత పవర్ఫుల్ సెంటర్గా అక్కడ ఉండి ఉంటుంది శివాలయం అది. దాన్ని కూడా మీరు ఇవాళ కూలగొడుతున్నారు అంటే మరి మీకు పాలన మీద గ్రిప్పు లేకపోవటమా, పాలనా వైఫల్యమా, లేకుంటే మీ నిర్లక్ష్యమా, ఏమనుకోవాలా? సో ప్రస్తుతం మనం ఇదే అంశానికి సంబంధించి వరంగల్లో నేలమట్టం చేసినటువంటి శివాలయం గురించి మాట్లాడడానికి మనతో పాటు రవిబాబు గారు, ఆయన జేఎన్టీయూకి సంబంధించినటువంటి మాజీ ప్రొఫెసర్, వరంగల్ వాసి, అట్లాగే ఎన్విరాన్మెంటలిస్టు, చరిత్రకారులు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. మాట్లాడదాం. రవిబాబు గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత దారుణాన్ని కొడిగట్టడం, చరిత్ర ఆనవాళ్ళు లేకుండా చేయటం, భావితరాలకు అది అందించకుండా ఇవాళ ఈ యొక్క నేలమట్టం చేసినటువంటి పరిస్థితిని మీరు ఎట్లా చూస్తున్నారు? సార్ రాజేష్ కుమార్ గారు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు. ఒక భారతదేశ ముఖ్యంగా కాకతీయ రాజుల యొక్క మన రాష్ట్రాన్ని వాళ్ళ యొక్క గంభీరతను చూపించేటువంటిది ముఖ్యమైనది వాళ్ళ కాకతీయుల కళాసేవ. అయితే అలాంటి కళ రూపము గణపతి దేవుడు 1223లో ఆయన ఈ రకమైనటువంటి దేవాలయాలు వాళ్ళు కట్టారు. కాకతీయ రాజులు మొత్తం ముఖ్యంగా ఏంటి అంటే కళారాధకులు, వాళ్ళు కళను బాగా పోషించిన వాళ్ళు. అలాంటి కళలు ముఖ్యంగా మన అదృష్టం ఏంటంటే మన తెలంగాణ భారతదేశం, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలంగాణకు అది ఒక తలమానికం వాళ్ళ యొక్క కళ. సో అలాంటి సందర్భం లోపల వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సో అలాంటి సందర్భంలో ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా ఈ గత ప్రభుత్వం ఏమో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అయితే ఎక్కడ జాగ్రత్త అక్కడ అది దేవుందా, దైవానిదా, లేకపోతే అది దేవాలయాలదా, లేకపోతే అది ఏంటిది అన్నది ఆలోచించకుండా ఉన్నటువంటి మంచి గొప్ప పేరు తెచ్చే పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి దేవాలయాలు, ముఖ్యంగా హిందూ దేవాలయాలు, నేను హిందువుల గురించి మాట్లాడలేదు కానీ ఒక 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 ప్రదేశం యొక్క గొప్పదనం అనేది మనకి ఇప్పుడు 1000 స్తంభాల గుడి ఉంది ప్రపంచం లోపల, అది ఎంతో గొప్పదనాన్ని తీసుకొచ్చింది మనకు. అది యునెస్కో గుర్తింపు కూడా పొందింది కదా. ఆ రకంగానే మనకు రామప్ప గుడి ఉంది. దీని ప్రపంచ ఖ్యాతిని గాంచుతున్న ఇవి ముఖ్యంగా వాటి యొక్క ప్రత్యేకత కూడా ఉంది. ఈ సందర్భంలో ఇది శివాలయము, ఇది అక్కడ అశోక్ నగర్ ఖానాపూర్ మండలము, వరంగల్ నర్సంపేట దగ్గరలో ఉన్న వరంగల్ జిల్లాకు సంబంధించింది. ఇది ఈ ప్రభుత్వం ఇంత ఘోరంగా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు సత్యశారద గారు నిజంగా ఎంత ఘోరానికి ఒడిగట్టిందంటే ఇది చాలా ఘోరం. కనీసం ప్రభుత్వాలు ఎప్పుడు కొన్ని వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ ఒక ప్రభుత్వ ఆఫీసర్లు, పాలనాధికారులు ఈ రకంగా గుళ్ళను, దేవాలయాలు
మన అవసరాల కోసం అంటే అక్కడ బడి మనకు అవసరమే కానీ ఆ కాదు కాదు ఇక్కడ ప్రదేశాన్ని వదిలిపెట్టి కాదు రవికుమార్ గారు, అక్కడ బడిని నిర్మించిన అక్కడ బడిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ యొక్క టెంపుల్ ని కొంచెం పునరుద్ధరించి కొంత ఇంకా పునర్జీవం పోసి అక్కడ లైవ్ లో పెట్టుంటే కనీసం అక్కడ ఉన్నటువంటి పిల్లలైన కాకతీయుల యొక్క చరిత్ర వాళ్ళ ఆనవాళ్ళను కూడా ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు అందేవి కదా. అందుకోసమే అక్కడ చాలా పోరాటాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు కనుక చూసినట్టయితే వరంగల్ లోపల, హన్మకొండ లోపల ఇప్పుడు నేను అక్కడి నుంచి తిరిగి వస్తున్నా, ఘోరమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి దేవాలయాన్ని కూలగొట్టడం వల్ల ప్రభుత్వాలు కావాలనే వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు వాళ్ళు ప్రజల ఆస్తిని, దేశ ఆస్తిని వాళ్ళు కాపాడాలి. యాక్చువల్ గా వాళ్ళ ట్రస్టీస్ గవర్నమెంట్ లో, అలాంటి గవర్నమెంట్ లో ఇట్లా కాపాడకుండా వీళ్ళు చేతికి వచ్చినట్టు ఎక్కడ పడితే అడవులను అద్దెనే ఆక్రమించుకుంటున్నారు, అడవులను దోచేసుకుంటున్నారు, అడవులను ఆక్రమించి అమ్ముకుంటున్నారు, ఇనాం పేర్ల మీద అమ్ముకుంటున్నారు. మొత్తం రాజకీయాలు, ప్రభుత్వాలు ఒకటైపోయి దొంగలు ఊరు పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఈ కాకతీయ రాజుల యొక్క దర్శనం అయితే ఉందో, వాళ్ళ కళా పోషణ ఏదైతే ఉందో మనకి ఎక్కడ చూసినా, అది రామప్ప కావచ్చు, లక్ష్మణం కావచ్చు, ఇటు వరంగల్ కోట కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, కోట గుళ్ళు కావచ్చు, అనేకమైనటువంటి శిల్పకళతో కూడి ఉన్నటువంటి ఈ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని ఈవెన్ మన యొక్క ప్రభుత్వం చిహ్నంలో కూడా కాదు రవిబాబు గారు, మన ప్రభుత్వ చిహ్నంలో కూడా కాకతీయుల శిలాతోరణం ఉంటుంది. వాళ్ళ యొక్క శిలా వైభవం కనిపిస్తుంది అక్కడ. వరంగల్ అంటే కాకతీయ తోరణంతో ఉంటది. అటువంటి కాకతీయ తోరణం అంటేనే అది ఒక శిల్పకళ సంపదకు తెలంగాణ ప్రభుత్వ గుర్తులోనే ఉంటుంది కదా కాకతీయ తోరణం. ఇప్పుడు మన బుక్ల మీద ఉంటది. ఎక్కడ చూసినా కాకతీయ రాజులు అనగానే కాకతీయ తోరణం వస్తుంది, వరంగల్ అనగానే కాకతీయ తోరణం వస్తుంది, కాజిపేట రైల్వే స్టేషన్ అనగానే, వరంగల్ రైల్వే స్టేషన్ అనగానే కాకతీయ రాజుల యొక్క శిల్పకళ కనపడుతుంది మనకు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అదోనిది ఇక్కడ తోరణాలు కడుతున్నది. అదేమో తోరణాలు కడతా అంటే వీళ్ళు గుళ్ళే తీసేస్తున్నారు. అది దేవుళ్లకు సంబంధించిన గుడి, అది శివాలయం. అది మరి ఎందుకో ఈ జనాలకు ఎందుకు కోపం వస్తలేదో, జనాలు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి దాన్ని మన సంపదను, మన దేశ సంపదను, మన కళా వైభవాన్ని ఎందుకు నాశనం చేస్తారు చూసుకుంటూ ఊరుకోవద్దు. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. దీన్ని నేను కాదు రవి గారు, ఇప్పుడు అక్కడ మళ్ళీ పునర్నిర్మించాలన్న డిమాండ్ అయితే స్థానికంగా వినిపిస్తోంది. మీరేమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అక్కడ పోరాటం చేస్తుంటారు. అదే విధంగా అక్కడ ఖచ్చితంగా గుడిని కూలగొట్టి ఆల్రెడీ ఎక్కడ పడితే ఆ శిథిలాలను మొత్తం పక్కన పెట్టారు. అట్లా కాకుండా ఇప్పుడు గొడవ జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా అదే గుడిని మళ్ళీ అదే స్థానం లోపల ఒక ఎట్లయితే దాన్ని కూలగొట్టిరో, ఎట్లయితే పూర్వ నిర్మాణం ఉండేనో ఆ లెక్కంబడి మళ్ళీ దాన్ని కావలసిన కళాకారులను తీసుకొచ్చి, శిల్పకళాకారులను తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టి ఆ గుడిని గడితేనే తప్ప, లేకపోతే ఈ ప్రభుత్వానికి అసలు ఈ రాష్ట్రానికి ఒక దరిద్రం చుట్టుకుంటది. థ్యాంక్ యూ రవిబాబు గారు. సో ఇది రవిబాబు గారు చెప్తుంది స్పష్టంగా. అక్కడ ఎక్కడైతే ఈ ప్రభుత్వం కూలగొట్టిందో మళ్ళీ అదే చోట కాకతీయుల వైభవం ఉట్టిపడేలాగా ఆ యొక్క టెంపుల్ని పునర్నిర్మించాలి అన్న డిమాండ్ ప్రధానంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వినిపిస్తోంది. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నిర్మించాలని మనము కోరుకుందాం. ఖచ్చితంగా మనందరి బాధ్యత కాకతీయులకు సంబంధించినటువంటి శిల్పకళ వైభవం భావి తరాలకి పంచాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి రెస్పాన్సిబిలిటీ, గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. సో మీరు కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా దేవాలయాన్ని కూలుస్తున్నాడు, కాకతీయుల యొక్క చరిత్ర ఆనవాళ్ళు లేకుండా ఎందుకు చేస్తున్నాడు? సో ఇదే దేవాలయానికి సంబంధించినటువంటి కూల్చివేతల్లో వస్తున్నటువంటి వ్యవహారంలో కీలక ప్రకటన చేశారు కలెక్టర్. ఆమెతో నేను కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. ఆమె చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇది ఖచ్చితంగా కూడా పురావస్తు శాఖలో దీన్ని ఎక్కడ కూడా నోటిఫై చేయలేదు. మరోవైపు ఇక్కడ లావిష్గా ఉన్నటువంటి బుష్ అంటే గ్రీన్ బుషెస్ పెద్ద ఎత్తున పెరిగిపోవటం వల్ల అక్కడ ఆ యొక్క వాటిని చదును చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇదేమీ నేలమట్టం చేసింది కాదు, అది కొంత ఐడెంటిఫై అయ్యింది కాబట్టి దీన్ని ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం. దీనికి సంబంధించి పురావస్తు శాఖ అధికారులు అట్లాగే కొంతమంది ఇప్పటికే టీమ్స్ కొన్ని వస్తున్నాయి. ఇప్పటికే ఒక విజిట్ కూడా అయిపోయింది. స్థానిక ఎమ్మెల్యే అట్లాగే కలెక్టర్ కూడా అక్కడికి వెళ్ళి చూసినటువంటి నేపథ్యంలో స్థానికంగా పరిశీలించిన తర్వాత దాన్ని ఖచ్చితంగా స్థానికుల డిమాండ్ మేరకు, లేదు అంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈ యొక్క టెంపుల్ని మళ్ళీ పునరుద్ధరించి పునర్జీవం పోసి అక్కడ ఉన్నటువంటి భావితరాలుగా హెరిటేజ్ ప్రాపర్టీ అంటే నోటిఫై చేయనప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా హెరిటేజ్ ప్రాపర్టీ కింద గుర్తించి ఈ యొక్క హెరిటేజ్ ప్రాపర్టీని ఖచ్చితంగా భావితరాలకి అందించే బాధ్యత తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ కీలక ప్రకటన చేశారు. సో కలెక్టర్ ప్రకటన మీద అట్లాగే ఈ ప్రభుత్వం చర్యల మీద మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.